ఈ వేదాలను ఆచరించే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాడు ప్రత్యేకించి వచ్చి అక్కడ ఇలా పెట్టొద్దని సూచనలు ఇచ్చినా కానీ దీని వెనకాల ఎవరున్నారు, ఇతను ఒక్కడే చేస్తున్నారా, దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఈయన మీద కోర్టులో కేసు వేయడానికి నా అవకాశం ఉంటుందా, వీలైతే నేను లీగల్గా నేను ఊరికి పెట్టుకున్న 10 రోజుల పాటు నేను ఉండట్లేదు, అవసరమైతే దాని మీద లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది, చట్టంలో ఏమైనా యాక్షన్ అవకాశం ఉందని అంటే నేనే ముందడుగు వేస్తాను. ఎందుకనంటే ఒక డబ్బు సంపాదన కోసం అని చెప్పి అందరూ వెంకటేశ్వర స్వామి చేస్తే ఎక్కడైనా పరవశించిపోతారు. అది మిలిటరీ హోటల్లో పెట్టావా లేకపోతే లెట్రిన్ దగ్గర పెట్టావని చెప్పాను అని కాదు, తప్పు కదా అది. ఎక్కడ పెట్టాము వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమూనాను ఎక్కడ పెట్టాము ఆలోచించుకోవాలి కదా. నీకు తోచినట్టుగా నువ్వు అద్భుతమైన వీడియోలు చేసేస్తే సరిపోదు. అక్కడ నేను చూసిన వీడియోలు మన ప్రజల్ని ఎంత మెస్పరైజ్ చేస్తుంది. అది దురదృష్టం ఏంటంటే ఇతను నిరోధించడానికి మనకి అవకాశం చట్టంగానే అవకాశం లేకపోతే నిరోధించే అవకాశం లేదు. ఎందుకంటే హైవే మీద పెట్టాడు దీన్ని. హైవే మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే పాపం తెలియక అమాయకులైన వాళ్ళు ఎంతోమంది ఆకలిసిన వాళ్ళు వచ్చి అక్కడ ఆఫ్ చేసి తినేసి వెళ్ళిపోతుంటారు. ఈ లోపల వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమూనా ఉందని కూడా ఆలోచించిన వాళ్ళు లోపలికి వస్తారు, ముందు ఆకలి తీర్చుకుంటారు. కానీ చూసి వెళ్ళే వాళ్ళకి చాలా మంది హిందువులకి మనోభావాలు దెబ్బతింటాయి.